హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం బచ్చల కూర ఎంతో రుచికరంగా ఎలా వండాలో చూసేద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బచ్చల కూర కూడా శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నానండి. ఇది మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో పండిన ఆకుకూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మూకుడు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మొదటగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను మరింత ఉత్సాహంతో మీకు మంచి మంచి వంటలు చేసి చూపించగలను. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేద్దాం. అలాగే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. టమాటా మగ్గాలి కదా. కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం. అప్పుడప్పుడు నేను కలుపుతూ ఉంటాను. పూర్తిగా మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, పూర్తిగా మగ్గింది. ఇప్పుడు మనం బచ్చల కూర వేసేద్దాం. బచ్చల కూర కొంచెమే వేసానండి. మూకుడు నిండా పట్టేసింది. ఆకు దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ మిగతా కూర కూడా వేసేస్తాను. ఇదిగోండి, ఆకు దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మిగతా కూర కూడా వేసేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుందండి బచ్చల కూర. పుట్టుకొక్క కూర తింటున్న ఫీలింగ్ వస్తుంది. పుట్టుకొక్క కూర ఎంత స్మూత్గా ఉంటుందో అంతే స్మూత్గా, అంతే టేస్ట్గా ఉంటుంది. చూసారా, మనకి ఆకు దగ్గరకు అవుతుంది, వాటర్ పైకి వస్తుంది అనమాట. కాయగూరలు ఎప్పుడు కూడా కడిగే కోసుకోండి. కోసుకున్న తర్వాత కడిగేస్తే కూరల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనకి అందాల్సిన ప్రోటీన్స్ ఏవి మనకి అందవన్నమాట. అలా కడిగి కోసుకోవటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇదిగోండి, కూరలోని వాటర్ బయటకు వస్తుంది. అలాగే మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు కొద్దిగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూసారా వాటర్ ఎంత వస్తుందో. అలాగే మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కూర అంతా ఉడికించుకోవాలి. ఇదిగోండి, కూర వాటర్ అంతా దగ్గరికి అయ్యింది. ఇంకొక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. 1 మినిట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.